రెండవది లక్ష్మీ గణపతి. ధనము, అష్టైశ్వర్యము, శుభఫలములు కలగడానికే ఈ ఆరాధన చేస్తూ ఉంటారు. పళని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి ఎక్కడైతే ఉందో అక్కడే ఈ లక్ష్మీ గణపతి గుడి కూడా ఉంది. పునర్వసు నక్షత్రం వారు ఈ ఆరాధన చేయడం చాలా విశేషం. లేదా పునర్వసి రోజు చవితి తిథి వచ్చి లేదా పునర్వసు రోజు బుధవారం వచ్చి ఉన్నప్పుడు ఈ ఆరాధన చేయడం ఇంకా విశేషం. ఈయన ధ్యాన శ్లోకంగా చెప్పబడింది శ్రీతత్వనిధిలో, బిభ్రాణ శుక బీజపూరక కమలం మాణిక్య కుంభాంకుశాన్ పాశం కల్పలతాంచ ఖడ్గ విలసజ్యోతిస్సుధా నిర్ఝరః శ్యామేనాత్త సరోరుహేణ సహితో దేవీద్వయే నాస్తికే గౌరాంగే వరదానహస్త సహితో లక్ష్మీ గణేశోవతాత్ అని ప్రార్థన. బిభ్రాణ అంటే ధరించి ఉన్నాడు. ఏమేమి ధరించి ఉన్నాడు? శుక చిలుకని ఒక చేత్తో చిలుకని, బీజాపూర అంటే దాడిమి పండుని ఒక చేతిలో, కమలం ఒక చేతిలో, మాణిక్య కుంభ అంటే మణులు కలిగిన రత్న కుంభాన్ని ఒక చేతిలో, అంకుశాన్ అంటే కొరడాని ఒక చేతిలో, పాశాన్ని ఒక చేతిలో, కల్పలతాంచ కల్పతరువు యొక్క లత, కోరిన కోరికలు తీర్చే కల్పవృక్షము యొక్క లతని ఒక చేతిలో, ఖడ్గము ఒక చేత్తో కలిసి విలస జ్యోతిస్సుధా నిర్ఝరః అంటే అమృతంతో కూడిన పాత్రతో కలిపి కనిపిస్తున్నట్ట. శ్యామేనాత్త సరోరుహేణ సహితో, శ్యామేనాత్త సరోరుహేణ సహితో అని అంటారు. అంటే శ్యామవర్ణంతో కూడిన సరోరుహేణ సహితో రెండు ఊరువల మీద దేవీద్వయే నాంతికే రెండు దేవతలతో తెల్లటి అమ్మవార్లు కూర్చుని ఉన్నారట, తెల్లటి రంగుతో. గౌరాంగి అంటే తెల్లటి అమ్మవారు. ఇద్దరు ఏ రూపంలో కూర్చుని ఉన్నారంటే వరదానహస్త సహితో, వరాలు ఇచ్చే రూపంలో ఆ ఇద్దరు అమ్మవారు కుడి చేయిని పైకి పెట్టి అభయం ఇస్తూ ఉన్నారట. అటువంటి రూపంతో కూర్చున్న లక్ష్మీ గణేశునికి నేను నమస్కరిస్తున్నాను, లక్ష్మీ గణేశుడి ఆరాధన నేను చేస్తున్నాను అని అంటారు. ఈ లక్ష్మీ గణపతి యొక్క ఆరాధన చాలా విశేషంగా మన ఆంధ్ర రాష్ట్రంలోనూ, రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ మరియు తమిళనాట ఇంకా ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. లక్ష్మీ గణపతి యొక్క మూలమంత్రం ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వజనం మే వశమానయ స్వాహ అని పెద్ద మంత్రం. కానీ ఇక్కడ చెప్పుకోవాల్సింది ఓం గం లక్ష్మీ గణపతయే నమః అనే మంత్రం అన్నమాట. ఆ లక్ష్మీ గణపతి మంత్రం మూల మంత్రం ఏదైతే పెద్ద మంత్రం ఉందో ఆ మంత్రాన్ని 4,44,444 సార్లు ఆరాధన సూర్యోదయానికి పూర్వం గురువుతో ఉపదేశం పొంది చేసి, అలాగే 44,444 సార్లు తర్పణ రూపంలో చేసి, 4,444 సార్లు హోమం చేసి, 444 సార్లు మార్జన చేసి, ఒక 44 మంది బ్రాహ్మణులకి లక్ష్మీ గణపతి రూపంలో ఆరాధన చేసి సమారాధన చేస్తే ఆ మంత్రసిద్ధి కలుగుతుంది. లక్ష్మీ గణపతి యొక్క ఆరాధన దిగ్విజయంగా పూర్తి చేసిన వారి ముఖంలోనే లక్ష్మీ గణపతి యొక్క తేజస్సు, మహాగణపతి తేజస్సు కనిపిస్తూ ఉంటుంది. ఈ లక్ష్మీ గణపతి యొక్క ధ్యాన శ్లోకం పారాయణం మాత్రం చేతనే సిద్ధి కలుగుతుంది, అష్టైశ్వర్య సిద్ధి. ఈ అష్టైశ్వర్యములు సిద్ధి కలగడం అంటే ఇదివరకే చెప్పుకున్నాం. అష్టైశ్వర్యములు కలగడం ఒక విషయం, కానీ అష్టైశ్వర్యములు సిద్ధితో కలగడం ఒక విశేషం. ధాన్య సిద్ధి కలిగినప్పుడు ధాన్య ఐశ్వర్యం అంటారు. ధాన్య సిద్ధి కలిగినప్పుడు నేను తినడమే కాదు, నా దగ్గరికి ఆకలిని వచ్చిన ప్రతివాడికి తిండి పెట్టగలిగే శక్తి, స్థితి, స్తోమత కలగడమే ధాన్య సిద్ధి. ధనసిద్ధి అంటే నేను సంపాదించడమే కాదు, రుణము అనే దాన్ని నేను
ముట్టుకోకుండా ఉండడము, ఎటువంటి రుణాలు నేను తీసుకోకుండా ఉండడము, రుణం అనే మాట తెలియకుండా ఉండడము, ఎవరైనా కోరి వస్తే వారికి చేతనంత సాయం చేయగలగడము, దాన్ని ధనసిద్ధి అంటారు. అలా సంతాన సిద్ధి, సంతాన లక్ష్మి అంటాం కదా, సంతాన సిద్ధి అంటే పుత్రులు పుత్రికలు ఎవరైనా సరే సన్మార్గంలో ఉండి మంచి పేరు తెచ్చుకొని తల్లిదండ్రుల యొక్క పేరు మార్గాన్ని అవలంబించి వారికి మంచి పేరు ప్రతిష్టలు తీసుకురావడమే సంతాన సిద్ధి అంటారు. గృహలక్ష్మి, గృహసిద్ధి అంటే ఇంటిలో నిత్యము లక్ష్మీ కళ ఒట్టి పుడుతూ శుభ్రంగాను లక్ష్మీ కలగాను అతిథులు వస్తూ ఉండేటట్టుగా ఉండడమే గృహసిద్ధి అని అంటారు. ఇలా అష్టసిద్ధులు, అష్టైశ్వర్య సిద్ధి అనేది ఈ లక్ష్మీ గణపతి యొక్క ఆరాధన వల్ల కలుగుతాయి. ఓం గం లక్ష్మీ గణపతయే నమః.